వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పెసర్లతో పప్పు పచ్చడిని తయారు చేసుకోవడము. పాతకాలంలో అయితే చాలా ఎక్కువగా తయారు చేసేవాళ్ళు. అండ్ రోటి పచ్చళ్ళే టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ పరంగా కూడా మంచిది. సాల్ట్ తక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడైతే తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పెసర్లని తీసుకొని లో ఫ్లేమ్లోనే దూరగా వేయించాలి. నేను తీసుకునే ప్రతి మెజర్మెంట్ కూడా టీ గ్లాస్తోనే తీసుకుంటాను, అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. పెసర్లు దూరగా వేగితేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు ధనియాలని యాడ్ చేయాలి. ముందుగా ధనియాలని వేయించితే మాడిపోతాయి కాబట్టి పెసర్లు పూర్తిగా వేగిన తర్వాత ధనియాలని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే ధనియాలు జీలకర్ర వేగుతాయి. ఇప్పుడు ఈ పెసర్లని ఒక ప్లేట్లో కానీ చాటలో కానీ చల్లారనివ్వాలి. ఇక్కడ ధనియాలు జీలకర్ర వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇవి చాలా వేడిగా ఉంటాయండి, తొందరగా చల్లారవు. ఈలోపు మనము పచ్చడికి కావాల్సిన కారంని తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు చింతపండుని, 7 నుంచి 8 వెల్లుల్లిపాయల్ని, 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని, అంటే ఇక్కడ నేను చిన్నగా ఉంది కాబట్టి 3 టీ స్పూన్స్ తీసుకున్నాను. మీరైతే 1.5 టీ స్పూన్ సరిపోతుంది. నార్మల్ సైజులో ఉన్న టీ స్పూన్తో కారం అయితే 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెసర్లు చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అంటే 5 నుంచి 6 చెంచాల వరకు నూనెను వేసి 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3/4 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి పూర్తిగా వేగిన తర్వాత ఇక్కడ పసుపుని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న కారము, వెల్లుల్లిపాయలు, చింతపండుకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా మెత్తగా గ్రైండ్ అవుతేనే పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ముందుగా వేయించి చల్లారబెట్టిన పెసర్లను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే పెసర్లు అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి 6 నుంచి 7 టైమ్స్ వరకు అయితే గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీకి, దోశకి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఎక్కువగా కావాలనుకుంటే 1/2 గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వరకే వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను. పాత రోజుల్లోనైతే రోట్లోనే తయారు చేసేవాళ్ళు. ఈ విధంగా మెత్తగా తయారైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా తయారు చేసిన పోపుని యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసర్లతో పప్పు పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది.